ప్రైజ్ ది లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానమండి. ఈ ఉదయకాలం ఎలాగున్నారు? ఈరోజు చక్కటి మాటలు మనం వినబోచున్నాము. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 5వ వచనము. ఏలయనగా అది దేవుని వాక్యం వలనను ప్రార్థన వలనను పవిత్రపరచబడుచున్నది. ప్రతిష్ఠిత దేవాది దేవుడు ఈరోజు మనకు చెప్తా ఉన్నాడు. ఈ లోకంలో దేవుడు మనకి ఏది ఇచ్చినా దేవుడు మంచివే ఇస్తూ ఉంటాడు. కానీ బైబిల్లో మనం చూస్తున్నాము, నరుని పాపం ద్వారా భూమి శపించబడింది, మన నిమిత్తము భూమి శపించబడిందంట. కాబట్టి నేల నుండి వచ్చేది ఏదైనా కూడా శాపగ్రస్తమైనదని మనం గ్రహించాలి. కాబట్టి మన ఇంట్లో ఏది తెచ్చుకున్నా, మనం ఏది కొనుక్కున్నా, మనం ఏదైతే మనం పొందుకోవాలని ఆశపడినా కూడా అవన్నీ కూడా భూమిలో నుండి వస్తున్నాయి. కాబట్టి అవి శపించబడినాయి. మన ఇంట్లో తెచ్చుకున్న ఘనమైనవి ఏదైనా కావచ్చు, చిన్నవి కూడా ఏదైనా కావచ్చు, ఈ భూమి నుండి వస్తుంది కాబట్టి శపించబడింది. కాబట్టి కొన్నిసార్లు కొంతమందికి మరి వారి యొక్క భోగం బట్టి రోగం వస్తుందని ఒక దైవ భక్తుడు చెప్తా ఉంటున్నాడండి. నిజమే, ఈ భూమి శపించబడింది. భూమిలో ఉన్న ప్రతి పదార్థం శపించబడింది. మన గృహంలో వస్తున్న ఆ ఫర్నిచరే కావచ్చు, బంగారమే కావచ్చు, మనం కొనుక్కొని వచ్చిన ఆ వాహనాలే కావచ్చు, ప్రతిది కూడా ప్రతిష్ఠ చేసినట్లయితే ప్రార్థన, వాక్యము, పాటల ద్వారా, స్తుతి ద్వారా మనము ఆ వస్తువుని ప్రతిష్ఠ చేసినట్లయితే అది మనకి ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుందని దేవుడు చెప్తా ఉన్నాడు. చిన్న మీరు పప్పు పొట్లం తెచ్చుకున్న, చిన్న బియ్యము ప్యాకెట్ తెచ్చుకున్న దాన్ని ప్రతిష్ఠించండి, ప్రార్థన చేయండి. ఆ ప్రార్థనలో వాక్యంతో కలిగిన ప్రార్థన చేయండి, దేవుని స్తుతించండి. అలాగ మీరు దాన్ని ప్రతిష్ఠించిన తర్వాతే మీరు వాడుకోనండి. అప్పుడు మన జీవితాల్లో ఎటువంటి శాపము మన శరీరం మీద, మన మనసు మీద, మన ఇంట్లో ఉండదు. చూడండి, చాలా మంది ధనికులను మనం చూస్తూ ఉంటున్నాము. ఒకసారి గొప్ప ధనికుడు అయిన బిల్ గేట్స్ని అడిగారంట, ఐ యూ హ్యాపీ? మీరు సంతోషంగా ఉన్నారా అంటే, $1 బిలియన్ వోంట్ మేక్ యూ హ్యాపీ, ఫుల్ఫిల్మెంట్ లేదు అని అంటున్నాడు. అంటే నాకు $1 బిలియన్ ఉన్నాయి కానీ నాకు సంతృప్తి లేదంటున్నాడు. నిజమే అండి, ఈరోజు దేవాది దేవుడు మనకన్నీ ఇచ్చినా కూడా మనము వాటిని దేవుని స్తుతించకుండా, ప్రార్థించకుండా, వాక్యము చదివి మనము దాన్ని వాడుకున్నట్లయితే ఖచ్చితంగా మనకి సంతృప్తి కానీ సంతోషం కానీ కలగదు. ఈరోజు దేవుడు మీకు ఏది ఇచ్చినా కూడా కొత్త వస్తువులే కావచ్చు, కొత్త వస్త్రాలే కావచ్చు, దేవుని సన్నిధిలో ప్రతిష్ఠ చేయండి. వాక్యముతో, ప్రార్థనతో, స్తుతులతో ప్రతిష్ఠిత చేసి వాడుకోనండి. అప్పుడు మీ శరీరానికి ఆరోగ్యమే కాదు, మీ మనసుకు కూడా నెమ్మది కలుగుతుంది. దేవుడు ప్రతిదీ దీవించి మీరు పొందుకోవడానికి, అనుభవించడానికి మంచి పదార్థాన్ని ఇస్తున్నారు కదా. ప్రార్థనతో, వాక్యంతో కంచకాప్తులు వేసి మనం వాడుకుందాం. అలాగ మీ గృహాల్లో, మీ వాహనాలు, మీరు ఉంటున్న ప్రతి స్థలం కూడా దీవెనకరంగా మారుతుంది. ప్రార్థన చేసుకుందాము. ప్రతిష్ఠిత చేసుకోకుండా ఏది చేసుకోకండి. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడవు తండ్రి, ఈ రోజు నాయన ప్రభ మాకిచ్చిన ఈ వాగ్దానం బట్టి నీకు వందనాలు. ఈ లోకంలో మేము ఏది తినాలన్నా, తాగాలన్నా, ఏది వాడుకోవాలన్నా కూడా ప్రభ ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా ప్రతిష్ఠిత చేయబడితే అది పవిత్రపరచబడుతుందని చెప్పావు నాయన. పవిత్రపరచబడింది ఏదైనా కూడా నువ్వు వాడుకుంటావు నాయన ప్రభ. అట్టి కార్యం మా జీవితంలో చేయండి. మా ఇల్లును మరొకసారి ప్రతిష్ఠించండి. మా గృహాలను, మాకిచ్చిన వాహనాలు, వస్తువులను, నిధులను ప్రతిష్ఠిత చేయమని అడుగుతున్నాం. మేము వేసుకుంటున్న బంగారమే, మేము ధరించుకుంటున్న వస్త్రాలే నాయన ప్రతిష్ఠిత చేయండి నాయన. పవిత్రపరచండి నాయన ప్రభ. ఈ లోకంలో ఏదైనా శాపము నాయన ప్రభ తన్ని, కానీ నీ బిడ్డలకు సమస్తమును సమకూర్చి జరిగిస్తామని నమ్ముచున్నాము నాయన ప్రభ. శపింపబడిన దాని సహితమునైనా నీవు ఆశీర్వదించగల సమర్థుడవునైనా. మాకున్న వస్తువులు, మా కలిగినదంతయు అయ్యా నువ్వు ఆశీర్వదించండి, మీ కొరకు ప్రతిష్ఠిత చేసుకోమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. మనం విన్నాం కదండి. కాబట్టి ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా, స్తుతి ద్వారా మన కలిగినవన్నీ ప్రతిష్ఠిత చేసుకుందాము. మీ పిల్లలే కావచ్చు, భార్య కావచ్చు, భర్తే కావచ్చు, వస్తువులే కావచ్చు, రిలేషన్షిప్సే కావచ్చు, ప్రతిది కూడా ప్రార్థన ద్వారా ప్రతిష్ఠిత చేసుకొని సంతోషంగా, సమాధానంగా ఉండాలి. దేవాది దేవుడు మీకు ప్రతిదీ కూడా సంతృప్తితో, తృప్తితో దేవుడు మీకు సమస్తము కలుగ చేయబోతున్నాడు. నమ్మండి, విశ్వసించండి. గివ్ అ బిగ్ థ్యాంక్స్ టు గాడ్. ఈ వాగ్దానం మీతో మాట్లాడినట్లయితే కమెంట్స్లో ఆమెన్ అని పెట్టండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే సబ్స్క్రైబ్ చేసుకునండి, అనేకులకు తెలియపరచండి. ఈ వాగ్దానం ద్వారా మీరు ఆశీర్వదించబడుతున్నారని చెప్పాలనుకున్న వారు కమెంట్లో చెప్పొచ్చు, లేదంటే 7785850303 నంబర్కి తెలియపరచచ్చు. ఒకవేళ ఇఫ్ యూ వాంట్ టు గివ్ అ గిఫ్ట్ ఆఫరింగ్ టు ద మినిస్ట్రీ, ఒక సీడ్ని మీరు వేయాలనుకున్నట్లయితే కింద నంబర్స్కి గూగుల్ పే, ఫోన్పే ఉందండి. కనుక దేవుడి ప్రేరేపణ చేత మీరిచ్చే కానుకలు ఈ సేవలో వాడబడతా ఉన్నాయి.
See you tomorrow. Until then, take care. Praise the Lord.